నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సంబరం, జంట నగరాల్లో ఆషాఢమాస ఉత్సవాల కోలాహలం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, సంకీర్తనల సీరీ ఆవిష్కరణ, భక్తాగ్రేసరుడికి ఎస్వీబీసీ నీరాజనం. విఘ్నాధిపతికి భక్తుల నీరాజనం, అభిషేక సేవలో ఆదిదేవుడి దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం పెదజీయర్ శ్రీ శటగోప రామానుజ పెరియ జీయర్ స్వామి, చిన్నజీయర్ శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వాములు ఆణిమాసం సందర్భంగా చాతుర్మాస్య దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెదజీయర్ మఠంలో కలశ స్థాపన, కలశ ఆరాధన, శ్రీ భూ వరాహ పూజ, పుణ్యాహ వచన కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం జీయర్ స్వామి శిష్యులు చాతుర్మాస్య సంకల్ప దీక్ష పారాయణాన్ని పఠించారు. ఆపై పెదజీయర్, చిన్నజీయర్ స్వాములు ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరాహస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న జీయర్ స్వాములకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు స్వాగతం పలికారు. జీయర్ స్వాములు తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్నారు. ఆపై అర్చకులు జీయర్ స్వాములకు పరివట్టం కట్టి మేల్చాట్ వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం పెదజీయర్, చిన్నజీయర్ స్వాములు శిష్య బృందంతో కలిసి మాడవీధుల్లో ఊరేగింపుగా చిన్నజీయర్, పెదజీయర్ మఠాలకు చేరుకున్నారు. అక్కడ జియ్యంగార్లు టీటీడీ ఉన్నతాధికారులను ఘనంగా సత్కరించారు. రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారు తిరువేంకటముడయాన్ కైంగిర్యాని కోసం జియ్యంగారు నియమించి ఆ కాలంలో చేశారు. అదే మరి ఇప్పుడు ఉండే పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగారు స్వామికి దేవస్థాన చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, డిప్యూఓ గారు, దేవస్థాన అధికారులు అందరూ కూడా కలిపి ఎటువంటి అపచారాలు లేకుండా బాగా మర్యాదలు అన్ని చేపించారు. నిత్యశ్రీ నిత్యమంగళం. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్దజయం గారు, చిన్నజయం గారు చాతుర్మాస వ్రత దీక్షను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చాతుర్మాసంలో హోమాలు, ఆరాధనలు ఆచార్య పురుషులు చేసినట్లయితే లోక కళ్యాణం జరుగుతుంది ప్రతిదీ. దానికి అనుగుణంగానే సాంప్రదాయబద్ధంగా వైభవంగా పెద్దజయం గారికి, చిన్నజయం గారికి ఆలయంలో మర్యాదలతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 4 నెలల కార్యక్రమంలో వారు చేపట్టిన దీక్ష మంచి ఫలితాలను ఇవ్వాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో జయతీర్థుల ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి 3,000 మంది దాస సాహిత్య కళాకారులు విచ్చేశారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో 2వ రోజైన ఆదివారం ఉదయం జరిగిన జయతీర్థుల ఆరాధనోత్సవాల్లో ఉడిపిలోని కాణియూర్ మఠం పీఠాధిపతి శ్రీ విద్యా వల్లభ తీర్థ స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. అలాగే ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ దాస సాహిత్య కళాకారులు ధర్మ ప్రచార వ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా స్వామీజీని టీటీడీ చైర్మన్ సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో దాస సాహిత్య కళాకారులచే నిర్వహించిన నగర సంకీర్తన భక్తిరసభరితంగా సాగింది. వేలాది మంది కళాకారులు కర్ణాటక హరిదాసుల కీర్తనలను శ్రావ్యంగా ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. ఆద్యంతం ఎంతో వేడుకగా జరిగిన నగర సంకీర్తన శ్రీవారి భక్తుల్లో మధురానుభూతిని నింపింది. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ యుగంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్ భగవంతుడు ఇక్కడ ఉండడమే కాకుండా ప్రపంచమంతా కూడా ఈనాడు గోవిందనామ స్మరణతో మనకు పెద్దలు అందించినటువంటి వేదం ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా ఎంతో మంది మహానుభావులు మన సంపదని రాజులు రారాజుల కాలం నుంచి కూడా కాపాడమే కాకుండా మనలందరినీ మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఆలోచనతో ధర్మాన్ని కాపాడితే అది మనల్ని రక్షిస్తుందన్నటువంటి ఆలోచనని అందించడమే కాకుండా అన్ని విధాల ఈ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని ఎంతో మంది మహానుభావుల ద్వారా
మనకంతా వచ్చింది అన్నటువంటి మాటని, వేదాల సారాన్ని మనం అందుకోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి సారాన్ని మనం ఆనందపరవశులుగా చేయడమే కాకుండా భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచన, వారు సర్వదా మనల్ని కాపాడుతాడన్నటువంటి ఆలోచన, ఏ యుగంలోనైనా త్రేతాయుగం కానీ ద్వాపర యుగం కానీ ఈనాడు జరుగుతున్నటువంటి కలియుగం కానీ సాక్షాత్ భగవంతుడు సర్వదా మనల్ని కాపాడుతాడన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాలు సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జంట నగరాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మలగన్న అమ్మకు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించి ప్రసారం చేస్తున్న కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మే 21వ తేదీ అన్నమయ్య జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అనతి కాలంలో ప్రేక్షక ఆదరణ చూరగొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కె రాఘవేంద్రరావు, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో శనివారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా స్వరపరిచి వెలుగులోకి తీసుకువచ్చిన సంకీర్తనల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంలోనే ప్రతి ఏటా టెలివిజన్ రంగంలో యువ కళావాహిని ఆధ్వర్యంలో అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డుకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఎంపిక కావడం పట్ల భక్తలోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాళ్లపాక అన్నమయ్య, తిరుమల శ్రీవారి భక్తులందరికీ ఈ పేరు సుపరిచితం. శ్రీ వెంకటేశ్వర స్వామిని వేనోళ్లా కీర్తిస్తూ 32,000 సంకీర్తనలను రచించగా నేడు 14,000 సంకీర్తనలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో భక్తిరస భరిత కీర్తనలే కాకుండా సామాజిక అంశాలను స్పృశిస్తూ అన్నమయ్య రాసిన కీర్తనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే 1700కు పైగా కీర్తనలను స్వరపరిచింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలకు జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ తిరునగరి వేదికగా మహతి కళాక్షేత్రంలో ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, ప్రముఖ దర్శకులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కె రాఘవేంద్రరావు, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు, టీటీడీ అధికారులు ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు నేతృత్వంలో, సంగీత దర్శకులు కీరవాణి సారథ్యంలో 6 సంగీత దర్శకులు, ఔత్సాహికులైన యువ గాయని గాయకులతో రూపుదిద్దుకున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మే 21వ తేదీ అన్నమయ్య జయంతి రోజున ప్రప్రథమంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేసింది. ఇప్పటికే ఎస్వీబీసీలో 19 ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ప్రతి వారం శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం శ్రీవారి భక్తులకు కొత్త తరానికి అనతి కాలంలోనే చేరువైంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఇప్పటికే 150 సంకీర్తనలను స్వరపరచగా మరో 150 కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా స్వరపరచాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో శనివారం ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నూతనంగా స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భావోద్వేగానికి లోనై అన్నమయ్య సంకీర్తనను హృద్యంగా ఆలపించారు. పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా
కోనేటి రాయడ పొడగంటిమయ్యా విమ్ము పురుషోత్తమా 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 పురుషోత్తమా. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, పలువురు సంగీత దర్శకులు, యువ గాయని గాయకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. బాలు, స్వామి దయ వల్ల మన ఇద్దరిది సరిగ్గా 50 ఏళ్ల ప్రయాణం. నాది 50 ఏళ్ల సినీ ప్రయాణం, దర్శకత్వ ప్రయాణం. నీది 50 ఏళ్ల పాటల ప్రయాణం. ఈ సందర్భంగా మరొకసారి మీకు శుభాకాంక్షలు. తెలుగు భాషకి మనం పట్టం కట్టకపోతే బతుకున్న మన అమ్మను కాల్చుకు తిన్నట్టే. అంతకంటే ఇంక వేరే ఉపమానం నేను చెప్పలేను. కారణాంతరాల వల్ల ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా భాష పరిణామం చెందుతోంది. చెందనివ్వండి, పర్వాలేదు. కానీ మూలాన్ని మనం వదిలిపెట్టకుండా, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ పాట అర్థం తెలుసుకుని, ముఖ్యంగా భావం లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం అనేటటువంటిది భక్తి సంగీతానికి ముఖ్యమైనది భావం. ఏ సంగీతమైనా భావమే. అల్లరి పాటైనా సరే ఆ భావం పలికించకపోతే పాటకు పరాకాష్ఠ ఉంటుంది. కాబట్టి భావం పలకాలి అంటే భాష మనకు రావాలి. ముందుగా ఆ భాషకు మర్యాద ఇవ్వగలగాలి. ఆ భాష అంతరార్థం ఏమిటో తెలుసుకోగలగాలి. భక్త లోకంలో ఎంతో ఆదరణ చూరగొన్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని యువ కళావాహిని, ప్రవాసాంధ్ర సంస్థ నాట్స్ అత్యుత్తమ కార్యక్రమంగా ఎంపిక చేశాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 28వ తేదీ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందుకోనుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయం సమీపంలోని దుర్గాఘాట్, భవానీఘాట్, వీఐపీ ఘాట్ల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ గోపురాలకు రంగులద్దడంతో పాటు ఇంద్రకీలాద్రిని కిరాతార్జునీయం దృశ్యాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఘాట్లన్నీ భక్తులకు సౌకర్యంగా ఉండేలా మరమ్మతులు చేస్తున్నారు. అలాగే శ్రీశైల మహాక్షేత్రం సమీపంలోని కృష్ణా తీరంలో పుష్కర పనులను అధికారులు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పుష్కర పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాతాళగంగలోని పుష్కర ఘాట్లను, శ్రీశైలం ఔట్ రింగ్ రోడ్లోని పార్కింగ్ స్థలాన్ని, హెలిప్యాడ్ గ్రౌండ్ను పరిశీలించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, కలశ ఆరాధన, శాంతి హోమాన్ని పూర్తి చేశారు. ఆపై చెంగల్వరాయుడి ఉత్సవాలకు సంప్రదాయ రీతిలో అంకురార్పణ జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి
పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిరలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల కాయగూరలు, పండ్లతో మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విఘ్నాధిపతి గణనాథుడి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో లంబోదరుడికి అభిషేకాలు, విశేష ఆరాధనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు లంబోదరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో స్వామివారికి అభిషేకాలు కన్నుల పండుగగా నిర్వహించారు. సంకటహర పూజల్లో భాగంగా ముందుగా ఆలయంలో విఘ్నాధిపతి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం పంచామృతాభిషేకాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని గంగనపల్లిలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చందనం, విభూతి తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణలో కొలువు తీరిన స్వామివారి సన్నిధిలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయంలో సిద్ధిబుద్ధి సమేతుడైన గణనాథుడికి అభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలు నింపిన కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో గణపతి హోమం, పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శూలాయుధపాణిగా గణపతి దర్శనమిచ్చారు. ఈ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించి భక్తులు సామూహిక హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. స్కందగిరి ఆలయంలో నవగ్రహ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. గ్రహ బాధలు తొలగేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ హోమంలో పాల్గొన్నారు. రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. విశేష పుష్పాలంకరణ, గరిక పూజ నిర్వహించారు. కర్నూలు నగరంలోని తుంగభద్రా నది తీరాన నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ఉపాలయమైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢమాసం శనివారం రోజు విశేష పూజలు నిర్వహించారు. శనిదేవుడికి పంచామృతాభిషేకం, తైలాభిషేకాన్ని జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. శ్రీనివాసుని కటాక్షం పొందండి.
మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ పట్టణంలోని నకాష్ గల్లీ ఎడ్ల హనుమాన్ మందిరం ఊర పండగకు ముస్తాబైంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగ వేడుక నేడు జరగనుంది. మహాలక్ష్మి, 5 చేతుల పోచమ్మ, పెండాలమ్మ, మత్తిడి పోచమ్మ, పెద్దమ్మ తల్లి తదితర గ్రామ దేవతల విగ్రహాలను ఈ పండుగకు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళాకారులు నృత్య నివేదనం సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మంటపంలో శనివారం హైదరాబాద్కు చెందిన శ్రీమతి మంజు భార్గవి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను ఆద్యంతం అలరించింది. ఇక జయతీర్థుల ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం ఎదుట శనివారం సాయంత్రం కోలాటాన్ని ప్రదర్శించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు ప్రదర్శించిన కోలాటం కోలాహలంగా సాగింది. ఇక హైదరాబాద్ విద్యానగర్లో భక్త రామదాసు సంకీర్తన గోష్ఠి వీణుల విందుగా సాగింది. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచిన 108 రామదాసు కీర్తనలను గాయనీ గాయకులు రాగయుక్తంగా ఆలపించి ఆహూతులకు రసానుభూతిని పంచారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 41,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 36 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 324 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.